నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భాష, బాడీ షేమింగ్ ప్రధానంగా ఇవాళ తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మొన్నటిదాకా కేటీఆర్ తనని ఎట్లా బాడీ షేమింగ్ చేస్తారో అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఏమీ తక్కువ కాదని ఆయన కూడా బాడీ షేమింగ్, సీఎం రేవంత్ రెడ్డిని తాజాగా 3 ఫీట్లు అంటాం, అంతకుముందు గతంలో చిట్నాడు అంటాం, ఇట్లా అనేక అంశాలు కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో నిజంగానే తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ కేటీఆర్ చేసినటువంటి 3 ఫీట్ల స్టేట్మెంట్ల గురించి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులుగా ఉన్న జగ్గి గారు మనతో పాటు చేయడం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సార్, కేటీఆర్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు 3 ఫీట్లు, దీన్ని ఎట్లా చూడాలి అసలు? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని పట్టుకొని అంటే 3 ఫీట్లు లేని వ్యక్తి, అట్లాగే కేసీఆర్ మోకాలు ఎత్తు లేని వ్యక్తి, అంటే కేసీఆర్ మోకాలు అంత హైట్ కూడా లేని వ్యక్తి అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. ఆయన టవరింగ్ పర్సనాలిటీ అని చెప్పే ప్రయత్నం అదేమన్నా కేసీఆర్ టవరింగ్ పర్సనాలిటీ అని మాట్లాడడానికి సంబంధించిన కాంటెక్స్ట్ వేరు. మీరు మాట్లాడండి, తెలంగాణ కోసం చావు నోట్లకు పోయి వచ్చిండు, లేకపోతే తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్ల పాటు నడిపిండు, ఇంకేదో సంథింగ్ వాట్ ఎవర్. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఏ రకంగా వివిధ వర్గాలకు సేవలు అందించిండు, సంక్షేమము, అభివృద్ధి, ఇవన్నీ కూడా చెప్పండి. బట్ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని 3 అడుగులు కూడా లేవు నువ్వు మాట్లాడే వ్యక్తివా? ఆల్రెడీ కేటీఆర్ ఇంతకు ముందు కూడా కేసీఆర్ స్థాయి కలిగిన వాళ్ళు ఎవరు అసెంబ్లీలో లేరు కనుక, కాంగ్రెస్లో ఎవరు లేరు కనుక కేసీఆర్ అసలు అసెంబ్లీ సమావేశాలు రావాల్సిన అవసరం లేదని చెప్పిన వ్యక్తి కూడా కేటీఆరే. ఇప్పుడు సూర్యాపేటలో జరిగిన సభలో కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకొని చాలా విషయాలు మాట్లాడారు. అయితే దాంట్లో ఈ బాడీ షేమింగ్ అనేది యాక్చువల్గా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది. అంటే బాడీ షేమింగ్ అనేది క్రైమ్. యాక్చువల్గా మాట్లాడకూడదు. లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లేకుంటే పొడుగ్గా ఉన్నా, ఇంకొక రకంగా ఉన్నా సరే, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఈ బాడీ షేమింగ్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది బిలో ద బెల్ట్ కిందకి వస్తుంది. మామూలుగా రాజకీయాల్లో ప్రత్యర్థులు సహజంగానే విమర్శలు చేయడం సాధారణమైన విషయం, అది మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే తెలంగాణ పాలిటిక్స్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఆవేదనతో కూడిన అసహనం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఫ్రస్ట్రేషన్ అంటాం కదా. అసహనంతో ఏంటంటే, మేము అధికారంలో ఉండాలి, మమ్మల్ని అధికారం నుంచి ప్రజలు ఎట్లా తిరస్కరించారు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలకు మోసపోయి వాళ్ళు మమ్మల్ని అధికారం నుంచి తొలగించారు, అధికారం నుంచి దూరం చేశారు అని ఏదైతే ఒక ఆవేదన, బాధ, ఇంకేదైనా ఆక్రోశం ఉందో అదంతా కూడా ఫ్రస్ట్రేషన్ రూపంలో బయటకు వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎవరిని మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి. ఓకే, రేవంత్ రెడ్డి ఆ కేపబిలిటీస్ ఉన్నాయా లేవా, ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటి, ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు ఏమిటి, లేకుంటే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పద్ధతి ఏమిటి, ఇదంతా కూడా ఒక చర్చ. మీరు అటువంటి చర్చ పెట్టండి. ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయని చెప్పండి, లేకుంటే ఇంకేదైనా చెప్పండి, వెల్ఫేర్ స్కీమ్స్ ఆగాయని చెప్పండి, ఇంకేదైనా మాట్లాడవచ్చు తప్ప హామీలు అమలు కావడం లేదని చెప్పండి, ఇవన్నీ మాట్లాడవచ్చు. కానీ బాడీ షేమింగ్ చేస్తూ 3 అడుగులు కూడా లేని వ్యక్తి కూడా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు, కేసీఆర్ని తూలనాడుతున్నారు. కేసీఆర్ని తూలనాడడం అంటే, కేసీఆర్ని విమర్శించడం అంటే, కేసీఆర్ కూడా ఒక మనిషే కదా. కేసీఆర్ కూడా ఒక రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. ఆయన హయాంలో ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాడు, విమర్శలు చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎవరు ముందు అనేది ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు దీంట్లో అంటే ఈ తిట్ల పురాణం అనండి, లేదా బజారు భాష అనండి, లేదా మీరు వీధి భాష అనండి, లేకుంటే మనం రైతు బజార్లో కొట్లాడుకున్నట్టుగా జనరల్గా సామాన్య ప్రజలు మాట్లాడుకున్నట్టుగా ఏదైతే భాష మాట్లాడుతున్నారో, ఇటువంటి భాష ఎవరు మొదలు పెట్టారనేది చాలా ముఖ్యం. ఇది నాకు తెలిసి కేసీఆర్ మొదలు పెట్టాడండి. 100% కేసీఆర్ మొదలు పెట్టాడు. కేసీఆర్ అసలు ఎవరిని తిట్టలేదు, ఏ రకంగా తిట్టలేదు మీరు చెప్పండి. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, యూట్యూబ్స్ అన్ని ఫాలో కాండి. సన్నాసులు, దద్దమ్మలు, లేకపోతే చేతకాని వెధవలు, లేకపోతే రండా అని కూడా మాట్లాడిన వ్యక్తి ఆయనే. ఎవరు? కేసీఆర్. కేసీఆర్ అవన్నీ మాట్లాడి మిగతా వాళ్లకు ఆయన ఆదర్శమయ్యాడు. సో ఇప్పుడు బాడీ షేమింగ్ విషయంలో కూడా బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్కే ఆ క్రెడిట్ ఇవ్వాలి.
కేటీఆర్ కూడా కేసీఆర్ని ఫాలో అవుతున్నట్టు లెక్క కదా, జీన్స్ ఎట్టిపోతాయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అనుకుందాం, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది అసభ్య పదజాలం అనుకుందాం ఒక నిమిషానికి. అట్లాగే రేవంత్ రెడ్డి నిజంగానే పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడలేదు, వీళ్ళను బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతున్నాడు అంటే అప్పుడప్పుడు హరీష్ అంటుంటాడు, తాటి చెట్టంతా ఎదిగావు కానీ నీకు బుర్ర లేదా అని అంటుంటాడు. సో అటువంటి విషయాలు ఆయన మాట్లాడినా కూడా మనం అభ్యంతరం చెప్పాలి, దాన్ని కూడా మనం సమర్థించట్లేదు. పాయింట్ ఏంటంటే ఎవరు ముందు మొదలు పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు లత్కోర్ అని కూడా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్. సో కేసీఆర్ ఏ భాషతో మాట్లాడుతూ వచ్చాడో, కేసీఆర్ ఏ రకంగానైతే రేవంత్ రెడ్డిని అటాక్ చేస్తూ వచ్చాడో, కరెక్ట్గా అదే లైన్లో అదే పద్ధతిలో కొడుకు కూడా ఆ ట్రైనింగ్ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందువల్ల సూర్యాపేటలో మీరు చూడండి, ఆ స్పీచ్ అంతా చూస్తే ఆ స్పీచ్లో మిగతా భాగాలన్నీ ఒక ఎత్తు, ఏది ఉద్యమం ఎట్లా నడిచింది, తర్వాత అధికారంలో వచ్చినప్పుడు ఏం చేశాము అనే పార్ట్ అంతా కూడా ఒక ఎత్తు, ఈ పార్ట్ ఒక ఎత్తు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి, లేకుంటే ఆయన ఎంత ఎత్తున్నాడు ఏమిటి అనేది. ఇప్పుడు ఎత్తు ఎంత అన్నది కాదండి, అంత ఎత్తు ఉన్నవాడు కూడా కేసీఆర్ లాంటి అంటే బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నట్టుగా ఏదైతే టవరింగ్ పర్సనాలిటీ అని అనుకున్నారో, ఏదైతే గొప్ప పర్వతం అనుకున్నారో, ఆ పర్వతాన్ని పడగొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పట్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల, కేసీఆర్ కుటుంబ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి సహజంగానే ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. అందులో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది అక్కడికి ఇష్యూ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డిని పదే పదే చిట్టినాయుడు అన్నా, లేకుంటే 3 అడుగులు లేని వ్యక్తి కూడా ఇట్లా మాట్లాడతాడా అని ఈ రకమైన వైఖరితో మాట్లాడడం అనేది నిజానికి ఈ సమాజం హర్షించే వ్యవహారం అయితే కాదు. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా మీరు కూడా కేటీఆర్ తాజాగా రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, 3 ఫీట్ల వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.